శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు పప్పు సత్యవతి. నేను రామాయణాన్ని తెలుగు భాషలో అంటే మనందరం మాట్లాడుకునే భాషలో రాశాను. దాన్ని చదివి వినిపిస్తాను. అందరూ వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకిగిరిసంభూత రామసాగరగామిని పునాతు భువనం పుణ్యా రామాయణ మహానది. శ్లోకసారసమాకీర్ణం సర్గకల్లోలసంకులం కాండాగ్రాహమహామీనం వందే రామాయణార్ణవం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతస్య పార్శ్వదళయోః బాహ్యాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్. మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. మాతా రామో మత్పితా రామభద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశః. సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాన్యం దేవం నైవ జానే న జానే. సాకేతే సరబిందుకుందధవళే సౌధే మహామండపే పర్యస్తాగరుధూపదీపలలితే కర్పూరదీపోజ్వలే. సుగ్రీవాంగదజాంబవత్పరిష్పతం సౌమిత్రిణా సేవితం లీలామానుషవిగ్రహం రఘువరం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇది రామాయణం ప్రార్థన. శ్రీరామాయణాన్ని ఎంతోమంది ఋషులు మునులు గానం చేసి తరించారు. వాల్మీకి మహాముని రచించిన శ్రీరామాయణాన్ని ఎంతోమంది కవులు సంస్కృతంలోనూ తెలుగులోనూ పద్యాల రూపంలోనూ వచన కావ్యాలుగా కూడా వ్రాశారు. శ్రీరామాయణం అందరికీ తెలిసిన కథే. ఎంత విన్నా మళ్ళీ వినాలి అనే కోరిక కలుగుతుంది. ఎంతమంది వ్రాసినా ఏదో కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. శ్రీరామాయణం ఒక మహాకావ్యం. దీనిని ఒక మహాకావ్యంగా కాకుండా మన మనస్తత్వాలని అద్దం పట్టి చూపించేదిగా చదవాలి. ఇది ఒక మనస్తత్వ కావ్యం. ఇందులో రాముడు మనిషిగా మనం ఏమేమి చెయ్యాలో అవన్నీ తానే స్వయంగా ఆచరించి మనకు చూపించాడు. అయితే అందరికీ తెలిసిన కథే అయినా నేను కొత్తగా వ్రాయడానికి గల కారణం ఏమిటంటే ఇది కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడే భాషలో పిల్లలకు అర్థమయ్యే విధంగా వ్రాస్తే వారు చదువుకొని లేక చదివి వినిపించినా తెలుసుకోగలరు. సరళంగా ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలని తెలుసుకోవాలని కోరిక వారికి ఉంటుంది. అందువలన ఇలా వ్రాయడానికి సాహసించాను. ముఖ్యంగా మా మనవలకి చెప్పాలని, వారికి చదివి వినిపించాలని, వారు చదువుకోవాలని శ్రీరామాయణాన్ని సులువైన మాటలతో రాయాలని నేను సంకల్పించాను. ఇందులో ఏమైనా తప్పులున్నా క్షమించగలరు. నా సాహసానికి అన్యదా భావించరని ఆశిస్తున్నాను. ముందుగా బాలకాండ. శ్రీ గణేశాయ నమః. తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతన్ పూనితిన్ నీవు నా ఉల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దముల్ శోభిల్లం పలుకుము నాదు వాక్కునన్ అని సరస్వతి ప్రార్థన చేస్తూ ఇప్పుడు బాలకాండ. ఇక్ష్వాకు వంశములో ఎందరో రాజులు సత్యమును ధర్మమును నిలబెట్టుటయే ముఖ్యముగా తమ ప్రజలను కన్నబిడ్డల వలె పాలించారు. ఆ వంశములో ఒకరు దశరథ మహారాజు. దశరథ మహారాజు అయోధ్య నగరానికి రాజు. అతను పరాక్రమమైన రాజు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తూ ఉండేవాడు. అతనికి వేట అన్న చాలా ప్రీతి. అదే కాక తన ప్రజలను రక్షించడానికి రాజ్యం వెలుపల ఉన్న అరణ్యానికి వెళ్ళి క్రూర మృగాలను వేటాడుతూ ఉండేవాడు. ఆ విధంగా ఒకసారి అడవికి వేటకి వెళ్ళాడు. అదే సమయంలో శ్రవణకుమారుడు అనే మునిబాలుడు
అందులైన తన తల్లిదండ్రులను చెరుకు బుట్టలో కూర్చోబెట్టుకొని కావడి వద్దతో భుజం మీద ఉంచి వారిని మోసుకుంటూ అన్ని తీర్థయాత్రలు చేస్తున్నాడు. అలా అడవిన వెళుతూ ఉండగా ఒక దగ్గర విశ్రాంతి కోసం కావడిలో ఉన్న వారి తల్లిదండ్రులను దింపి ఉంచాడు. అప్పుడు శ్రవణకుమారుడు తండ్రి, బాబు, నాకు దాహంగా ఉంది, ఇక్కడ ఎక్కడైనా నీరు దొరికితే తీసుకురా అన్నాడు. అంతటా శ్రవణకుమారుడు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి నీరు తీసుకొస్తాను అని వెళ్ళి దగ్గరలో ఉన్న నది వైపు వెళ్ళి నీటి కోసమై ఒక కుండను నదిలో ముంచుతాడు. అప్పుడు కుండలోనికి నీరు వెళుతుండగా బుడబుడమని శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని విని వేటకు వచ్చిన దశరథ మహారాజు ఏ క్రూర మృగమో నీరు త్రాగడానికి నది వద్దకు వచ్చింది అని తలిచి శబ్దవేది బాణాన్ని అటు దిశగా వదులుతాడు. ఆ బాణం శబ్దం వచ్చిన వైపుగా వెళ్ళి కుండతో నీళ్లు ముంచుతున్న శ్రవణకుమారునికి తగిలింది. బాణం తగిలిన వెంటనే శ్రవణకుమారుడు అమ్మా అంటూ క్రింద పడిపోతాడు. ఆ మాట విని దశరథుడు పరుగు పరుగున అక్కడకు వస్తాడు. దశరథుడు ఆ మునికుమారుణ్ణి చూసి, అయ్యో, ఎంత పనైంది, నేను మృగం అనుకొని బాణం వేశాను, ఈ మునిమాలుడు దీనికి బలి అయిపోయాడు. నేను అయోధ్య మహారాజుని, నా పేరు దశరథుడు, నీవు ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతాడు. దానికి అతడు, నా పేరు శ్రవణకుమారుడు, నేను నా తల్లిదండ్రులకు దాహం తీర్చడానికై నీరు తీసుకువెళదామని వచ్చాను. ఇంతలో ఈ బాణం తగిలి పడిపోయాను. రాజా, మీరు వెంటనే వెళ్ళి దాహార్తితో ఉన్న నా తల్లిదండ్రులకు ఈ నీటిని అందించండి అని ప్రాణాలు వదిలేస్తాడు. దశరథ మహారాజు చాలా చింతాక్రాంతుడై ఆ నీటి కుండను తీసుకొని శ్రవణకుమారుని తల్లిదండ్రులు ఉన్న చోటికి వచ్చి వారి దగ్గర ఇదిగో నీరు అని అనగానే ఆ వృద్ధ దంపతులు ఇలా అంటారు, బాబు, మీరు ఎవరు, మా కుమారుడు ఏడి, మీతో నీరు పంపించి తాను వెనుక వస్తున్నాడా అని ప్రశ్నల వర్షం కురిపించారు. వారి మాటలు విని, నేను అయోధ్యను ఏరే దశరథ మహారాజుని, మీ శ్రవణకుమారుడు నదిలో కుండలో నీళ్లు ముంచుతూ ఉండగా ఏదో క్రూర మృగం అని తలిచి శబ్దవేది బాణం వేశాను, అది అతనికి తగిలింది, మీకు ఈ నీటిని అందించమని నాతో చెప్పి ప్రాణాలు విడిచాడు అని చెప్పాడు. రాజా, ఎంత పని చేశావు, మాకు ఈ వయసులో ఆ కుమారుడే ఆసరా, అతనిని విడిచి మేం బ్రతకలేం, మాలాగే నువ్వు కూడా కుమారా కుమారా అని పుత్రశోకంతో మరణిస్తావు అని శపించి ఆ వృద్ధ దంపతులు అక్కడే కన్నుమూశారు. తరువాత దశరథుడు అయోధ్యకు వచ్చి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ముని దంపతులు శాపం ఇచ్చారు, నాకు 2 భార్యలు ఉన్నా సంతానం లేదు, ఆ శాపం ఎలా ఫలిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పటికి దశరథ మహారాజుకు 2 భార్యలే. ఇది ఇలా ఉండగా ఒకసారి కేకయ దేశ రాజ్యం మీదకి అసురులు దండెత్తి వస్తే ఆ రాజు దేవతలను సహాయం కోరుతూ దశరథ మహారాజును కూడా సహాయం అడుగుతారు. అప్పుడు దశరథ మహారాజు దేవాసురులతో యుద్ధం చేయడానికి వచ్చి రాక్షసులను నిరోధిస్తూ వారి మీద బాణాలు వేస్తుంటే రాక్షస వీరులు దశరథుడు రథాన్ని రథసారథిని నిరోధిస్తారు, సారథిని బయట పడదోస్తారు. అప్పుడు కేకయరాజు కుమార్తె దశరథుని రథంలో రథసారథి వేషంలో ఎక్కి రథాన్ని నడిపిస్తూ రాక్షసుల్ని బాణాల్ని నిరోధించి వారి బాణాల్ని అడ్డుకొని దశరథ మహారాజుకి విజయం చేకూర్చడంలో సహాయం చేస్తుంది. అప్పుడు దశరథుడు ఆమె రూపం చూసి, మీరు ఎవరు, ఈ వేషంలో ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆమె అంటుంది, నేను కేకయరాజు కూతుర్ని, నా పేరు కైకేయి అని చెప్పి, మీరు మా నాన్నగారి ఆతిథ్యం తీసుకోవాలి, మా ఇంటికి రావాలి అని అడుగుతుంది. అందుకు దశరథుడు, నేను ముందుగా మీకు ఒక మాట చెప్పాలి, మీరు నాకు ఇక్కడ సహాయం చేసినందుకు గాను నేను మీకు 2 వరాలు ఇస్తున్నాను, ఏం కావాలో కోరుకోండి. సరే, అవి ఇప్పుడు అవసరం లేదు, నాకు కావలసినప్పుడు నేను కోరుకుంటాను అని రాజమందిరానికి తీసుకువెళుతుంది కైకేయి. అక్కడ రాజమర్యాదలు అయిన తరువాత నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పగా దశరథ మహారాజు ఇలా అంటారు, దేవి, నాకు వివాహం అయింది, 2 భార్యలు ఉన్నారు, నీవు మీ తండ్రి గారి ఆజ్ఞ మేరకు వేరే వారిని వివాహం చేసుకో అని అంటారు. అప్పుడు కైకేయి తన తండ్రి గారిని ఒప్పించి దశరథ మహారాజుని వివాహమాడి అయోధ్య నగరానికి వస్తుంది. వివాహం నాడే కైకేయి తండ్రి కేకయ దేశ రాజు కైకేయికి చిన్నతనం నుండి ఆమె దగ్గర ఆయాగా ఉన్న మందరను కైకేయితో పాటు తన మంచి చెడ్డలు చూడడానికి
ఆమె అంతఃపురంలోనే ఉంటుంది అని దశరథునితో చెప్పి అయోధ్యకు పంపిస్తారు. అయోధ్యావాసులు దశరథుని విజయంతో పాటు కైకేయిని వివాహం చేసుకున్న వార్త విని నగరాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్ది వారిరువురికి స్వాగత సత్కారాలు చేస్తారు. ఇలా రాజభవనమంతా ముగ్గురు రాణులతో ఎంతో కోలాహలంగా సందడిగా పండగ వాతావరణంలా ఉన్నది. ఇలా దశరథ మహారాజు పరిపాలన 60,000 సంవత్సరాలు ముగిసింది. ఎంత ఆనందంగా ఉన్నా పుత్ర సంతానం అంటే పిల్లలు లేరు అన్న బెంగ మనసులో ఉంది. కులగురువైన వశిష్ఠుడిని పిలిచి పిల్లలు పుట్టడానికి మనం ఏదైనా యాగం చేద్దామా అని అనుకుంటారు.